అసలు సర్కంసిషన్ లేదా సుంతి ఆపరేషన్ అనేది ఎవరికి అవసరము? ఫోర్ స్కిన్ అనేది ఎలాగుంటే నార్మల్, ఎలాగుంటే అబ్‌నార్మల్? ఫోర్ స్కిన్ పైన చీలికలొస్తే ఏమన్నా ఇబ్బందా? ఇలాంటి క్వెషన్స్‌కన్నిటికి ఆన్సర్స్‌ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అసలు సర్కంసిషన్ ఎవరికి చేస్తారో, నార్మల్‌గా పెన్నిస్ ఎలా ఉంటుంది అండ్ ఫోర్ స్కిన్‌కి ఎలాగుంటుంది, ఎవరిలో సర్జరీ అవసరం అనేది డిస్కస్ చేసుకుందాం. సో, అందరికీ ఫోర్ స్కిన్ అంటే ఏంటి అని చూసుకుంటే, పెన్నిస్ పైన ఉన్న కవరింగ్ స్కిన్‌నే మనం ఫోర్ స్కిన్ అని అనడం జరుగుతుంది. ఫోర్ స్కిన్ అనేది అందరికీ కూడా ఎక్స్‌ట్రాగానే ఉంటుంది. ఎందుకు? మనకి పెన్నిస్ అనేది ఎరెక్షన్ వచ్చినప్పుడు, ఎరెక్షన్ లేనప్పుడు దాని సైజ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎరెక్షన్ లేనప్పుడేమో బాగా చిన్నదిగా ఉంటుంది. అదే ఎరెక్షన్ వచ్చినప్పుడు అంటే అంగస్తంభన జరిగినప్పుడు మాత్రం బాగా పెద్దదిగా అవుతుంది. సో, పెన్నిస్ కంటూ ఫిక్స్డ్ సైజ్ ఉండట్లేదు కాబట్టి పెన్నిస్ పైన స్కిన్ కూడా దీనికి అనుగుణంగా ఎప్పుడూ ఎక్స్‌ట్రాగానే ఉండడం జరుగుతుంది. ఎక్స్‌ట్రాగా ఉన్న పూర్వచర్మం యొక్క ఓపెనింగ్ అంటే చివరి భాగంలో ఎంత బాగా తెరుచుకుంటుందనేది మాత్రము చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మనం ఇక్కడ చూపిస్తున్నదే ఫోర్ స్కిన్ యొక్క ఓపెనింగ్స్ అనుకుందాం. ఫోర్ స్కిన్ ఓపెనింగ్ కూడా మనకు బాగా చిన్నదిగాను ఉండొచ్చు, బాగా పెద్దదిగాను ఉండొచ్చు. సో, ఇప్పుడు ఫోర్ స్కిన్‌కి, సుంతి ఆపరేషన్‌కి ఏంటి సంబంధం అని చూసుకున్నట్లయితే, మనకు జనరల్లీ ఏం జరుగుతుంది, ఒకవేళ సపోజ్ ఏ వేలునే పెన్నిస్ అనుకుందాం. జనరల్లీ ఈ వేలు అనేది ఎరెక్షన్ లేనప్పుడు బాగా చిన్నదిగా ఉంటుంది. ఎరెక్షన్ వచ్చినప్పుడు అయితే ఈ సింగిల్ ఫింగర్ కాస్త బాగా ఉబ్బుకొని పోయి 2 ఫింగర్ బ్రెడ్త్ ఆర్ 3 ఫింగర్ బ్రెడ్త్ అంతా మందంగా లావుగా తయారవుతుంది. సో, ఫోర్ స్కిన్ అనేది దానికి ఎట్లా సంబంధం అంటే, పెన్నిస్ అనేది ఉబ్బుకోవడం జరుగుతుంది గానీ, ఫోర్ స్కిన్ అనేది ఒక లెవెల్ తర్వాత స్ట్రెచ్ కాదు. సపోజ్ ఈ వేలునే మనం పెన్నిస్ అనుకునేటట్లయితే, ఫోర్ స్కిన్ ఓపెనింగ్ బాగా వెడల్పుగా ఉంది, బాగా తెరుచుకొని ఉంది అన్న వారిలో ఎన్నిసార్లైనా ఫోర్ స్కిన్ వెనకాలకి వస్తుంది, ఎన్నిసార్లైనా ఫోర్ స్కిన్ ముందరికి వస్తుంది. ఎరెక్షన్ ఉన్నా లేకపోయినా ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే ఫోర్ స్కిన్ గనుక బాగా చిన్నదిగా ఉందన్నట్లయితే వారిలో ఏమవుతుంది, ఫోర్ స్కిన్ అనేది అసలు వెనకలికి రావడమే బాగా ఇబ్బంది అయిపోయి, అసలు లిటరల్లీ ఈ పెన్నిస్ అంటే హెడ్ ఆఫ్ ద పెన్నిస్ ముందరున్న బుల్లెట్‌ని కూడా పేషెంట్ చూసుకోలేనంత టైట్‌గా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీరిలో ఎటువంటి ఇబ్బందులు దారి తీయవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్‌లో గానీ, హైజీన్‌లో గానీ కాంప్రమైజ్ అవుతుందంటే. ఏ విధంగా అయితే మనకు బాడీ పైన స్వెట్ అనేది ఎంత కామనో, చెమట అనేది ఎంత బాగా వస్తుందో, అదేవిధంగా మనకు పెన్నిస్‌కి, ఫోర్ స్కిన్‌కి మధ్యలో కూడా కొన్ని సెక్రీషన్స్ అనేవి కామన్‌గా వస్తూ ఉంటాయి, చెమట లాంటివి. దాన్నే స్మెగ్మా అంటారు. సో, ఇప్పుడు ఈ స్మెగ్మా అనేది డిపాజిట్ అయ్యుండేది మనం క్లీన్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి, అదే మనకు లోపల కుళ్ళు పదార్థాలన్నీ చేరిపోయి, అదే మనకు ఇన్ఫెక్షన్ దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు ఈ ఫోర్ స్కిన్ టైట్ ఉన్న వారిలో క్లీనింగ్ పరంగా, హైజీన్ పరంగా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. సెకండ్ కాంప్రమైజ్ అయ్యే విషయం ఏంటి అంటే, ఇంటర్‌కోర్స్ అప్పుడు అంటే ఆడవారితో కలిసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు దారి తీయవచ్చు అని చూసుకుంటే, సపోజ్ మనకి ఈ వేలునే పెన్నిస్ అనుకుందాం. వేలుకి వేసుకునే ఉంగరాన్ని ఫోర్ స్కిన్ అనుకుందాం. ఉంగరం అనేది బాగా వెడల్పుగా ఉన్నంత వరకు మనకు ఎరెక్షన్ ఉన్నా లేకపోయినా అంటే మనకు ఈ వేలులో కూడా మొత్తం లావుగా ఉండదు. ముందర పక్క బాగా సన్నగా ఉంటుంది. వెనకాల పక్క బాగా లావుగా ఉంటుంది. సో, దీన్నే మనం ఎరెక్షన్ లేనప్పుడు, ఎరెక్షన్ ఉన్నప్పుడు, అంగస్తంభన లేనప్పుడు, అంగస్తంభన ఉన్నప్పుడు అని చూసుకుంటే, మనకు నార్మల్ ఫోర్ స్కిన్ అంటే బాగా వెడల్పుగా ఫోర్ స్కిన్ ఉన్న వారిలో మనకు ఫోర్ స్కిన్ ఓపెనింగ్ వెడల్పుగా ఉంటే ఎన్నిసార్లైనా వెనకాలకి అనొచ్చు, ఎన్నిసార్లైనా ముందరికి అనొచ్చు. ఇక్కడైనా టైట్ ఉండదు, ఇక్కడైనా టైట్ ఉండదు. ఎరెక్షన్ లేనప్పుడు టైట్ ఉండదు, ఎరెక్షన్ ఉన్నప్పుడు టైట్ ఉండదు. అదే గనుక బాగా చిన్నబడిపోతే సపోజ్ ఇంత పెద్దదిగా లేకుండా ఇంత చిన్నదిగా ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది, మనకు ఇక్కడే తెలిసిపోతది మనకు ఫ్రీగా ఎళ్తుందా లేదా అని. బట్ ఇదే ఫోర్ స్కిన్ మనం బలవంతాన వెనకలికి లాగినా ఇది వెనకలికి రాకపోవచ్చు. బలవంతాన లాగినా ఏ విధంగా అయితే ఇక్కడ మధ్యలో మనకి ఈ ఫోర్ స్కిన్ అనేది ఇరుక్కుపోయి ముందరికి రాక, వెనక్కి రాక ఇక్కడ ఉరితాడులాగా ఏ విధంగా అయితే తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయో, అదేవిధంగా ఫోర్ స్కిన్ టైట్‌గా ఉన్న వారికి ఇంటర్‌కోర్స్‌లో ఆడవారితో పాల్గొన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లూబ్రికేషన్ అనేది ఉండదు కాబట్టి,
వారికి సెక్స్ చేయడము ఇబ్బంది పడవచ్చు. లేదు కొంచెం ఫోర్స్‌ఫుల్‌గా చేసినట్లయితే ఫోర్ స్కిన్ అనేది పెన్నిస్‌కి మధ్యలో ఇరుక్కుపోయి మనకు అదే టైట్‌గా ఉరితాడులాగా మారే ఛాన్సెస్ గూడా ఉండనే ఉంటాయి ఈ టైట్ ఫోర్ స్కిన్ ఉన్నవారిలో. సో, అందుకే మగవారికి ఎవరికైనా బాగా మీరు చూసుకోండి. అసలు ఎస్పెషల్లీ పెళ్లి గాని మగవారికి ఫోర్ స్కిన్ అనేది ఫ్రీగా వెనకాలకొస్తుంది. హెడ్ ఆఫ్ ద పెనిస్ అంటే ముందరుండే బుల్లెట్ అంతా బాగా ఎక్స్‌పోజ్ అయిపోతుంది అంటే ఏం ప్రాబ్లమ్ లేదు గానీ, ఒకవేళ ఆ బుల్లెటే కనపడట్లేదు, బుల్లెట్ ఫుల్‌గా ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు అన్నా మీకు ఫిమోసిస్ ఉన్నట్టే. లేదు బుల్లెట్ ఎరెక్షన్ లేనప్పుడేమో బాగా ఎనకలకొస్తుంది. బట్ ఎరెక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఫోర్ స్కిన్ వెనకలకి రావట్లేదు, బుల్లెట్ ఎక్స్‌పోజ్ కావట్లేదు, లేదా టైట్‌నెస్ ఫీల్ అవుతున్నారు అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఫిమోసిస్ ఆర్ టైట్ ఫోర్ స్కిన్ ఉన్నట్టే. సో, వీరిలో మనం చెప్పినట్టే మనకు ఫోర్ స్కిన్ డిగ్రీ బట్టి ట్రీట్మెంట్ అవసరమా లేదా అని డిసైడ్ అవుతుంది. ఫోర్ స్కిన్ బాగా వెడల్పుగా ఉంది. 100% ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. ఫోర్ స్కిన్ టైట్‌గా ఉంది, క్లోజ్డ్‌గా ఉంది. అసలు వెనకలకి రావట్లేదు. హెడ్ ఆఫ్ ద పెనిస్ ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. లేదా ఎరెక్షన్స్ వచ్చినప్పుడల్లా టైట్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ కేటగరీస్ అందరికీ కూడా మనకు సర్కంసిషన్ లేదా సుంతి ఆపరేషన్ అనేది తప్పకుండా అవసరం ఫర్ హైజీన్ పర్పసెస్ అండ్ ఇంటర్‌కోర్స్‌లో ఏం ప్రాబ్లమ్ కాకుండా. సో, మీలో గనక మీరు ఎగ్జామిన్ చేసుకొని మీకు అసలు ఫోర్ స్కిన్ టైట్‌గా ఉందా? లూజ్‌గా ఉందనేది మీరు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.